సాయిరామ్. కులం కులం అని కొట్టుకు చేస్తున్నారు కదా, ఇది ఒకసారి వినండి ప్లీజ్. మన దేశంలోనే మనకు బతకడం చేత కాలేదు, కానీ ప్రపంచమంతా వ్యాపించిన మతాన్ని ఏమి చేయగలరు? మన మతంలోనే కులాల పేరుతో కొట్టుకు చేస్తున్నారు. ఇంకొకరి గురించి అనడం ఎందుకు? ఒకవేళ ప్రపంచ దేశాలన్నీ మతాలన్నీ కలిసి మన హిందూ మతమే గొప్పది, మన దేవుళ్ళే గొప్పవాళ్ళు అని ఒప్పుకున్న హిందువులు ఏమైనా ప్రశాంతంగా బతికే బతుకులా? అప్పుడు కూడా మా కులమే గొప్ప, మేమే గొప్ప అని కొట్టుకు చేస్తారు. శివుడే గొప్ప అని, విష్ణువే గొప్ప అని తిట్టుకుని చేస్తారు, కానీ ప్రశాంతంగా బతుకుతారా? ఒకసారి డికే బోస్ గారు చాలా ప్రసిద్ధమైన ఉపాసకులు. వారి రచనలో ఇలా రాశాడు: ఒక శ్రీ విద్యా ఉపాసకులు తప్ప మిగతా వారంతా వ్యభిచార భక్తులు అని. అంటే వేరే వాళ్ళ భక్తి నమ్మకం అంత విలువ లేనిదా? అందుకే ఎవరికి వారు దేవుళ్ళు అయిపోయి కొత్త మతాలు సృష్టించి పొర్లించి తంతున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉంటే ప్రమాదమా? వారాయి శుద్ర దేవతల ఫోటోలు, శివలింగాలు నదిలో పాడయించారు. ఎక్కడ ఉంది భక్తి, హిందూ వ్యవస్థపై గౌరవం? మా తాతలు వారాయి పూజలు చేయలేదు, అప్పుడు వాళ్ళకు ఇంత మతపరమైన హత్యలు, భూ కబ్జాలు, అక్రమ సంబంధాలు, హత్యలు, మానభంగాలు, కోర్టు కేసులు, ఈ దారిద్రాలన్నీ ఏమీ లేవు. మారిన కాలంతో పాటు మనిషి సాయం చేసే మానవత్వం లేదు. దేవుడే దిక్కు అని పూజలు చేసుకునే వాళ్ళని కొందరు వారి పబ్బం గడుపుకోవడం కోసం మీరు ఇవి చేస్తారా అని, అవి చేస్తారా అని బెదిరింపులు. ఈ జనరేషన్కి కౌలాచారం పద్ధతిలో ఉపాసనలు చాలా ప్రమాదం. భక్తి మార్గం కాకుండా వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తులో సమాజానికి ప్రమాదంగా మారుతారు. ఆడవాళ్ళపైన దౌర్జన్యం చేస్తారు, తప్పుదారి పడతారు. 1 గంట అరగంట పార్కింగ్కి 500 రూపాయలు ఎందుకు? గుడి దగ్గర కూడా దోపిడీలు. ముస్లింలను, క్రిస్టియన్లను అనే ముందు మన మతంలోనూ మనము ఎంత నిజాయితీగా ఉన్నాము చూసుకోవాలి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye friends.